తర్వాత మంచిగా అంటే మంచిగా అన్నట్టు ప్లాన్లో దొరికిపోయాడు. మీటింగ్ రమ్మంటే నేను రాలేను, జూమ్ మీటింగ్ రాలేను, ఫిజికల్ మీటింగ్ రాలేను. చాలా ఇబ్బంది చేసిన. ఒక 2 సంవత్సరాలు తిరిగింది ఆయన కదా చాలా సినిమా సార్. 2 సంవత్సరాలు నింపించుకున్నా. తర్వాత నాకేం అర్థమైందంటే సినిమా సార్ వీసీడీ అయిండు. 1,92,000 చెక్ వచ్చింది, సార్కి కార్ వచ్చింది. అంతమందికి నాకు చెప్పినప్పుడు 15,000 20,000 రూపాయలు సంపాదించే పర్సన్ ఇంత పెద్ద పర్సన్ అయిపోయిందా అని నేను ఆలోచన చేసి సార్కి ఫోన్ చేసిన. సార్ నాకు దొరకలేడు. అప్పుడు సార్ ఫోన్ చేసి సార్ నాకు దొరకలేడు. దాని తర్వాత ఫోన్ చేయగా ఒక రోజు ఇంటి షాప్ ముందుకు రావడం జరిగింది. అప్పటి నుంచి నేను వెస్టీజ్ ఆపర్చునిటీ తీసుకున్నా. ఇక్కడికి ఇప్పుడు 14 months అయిపోతుంది. 10.5 లక్షల కార్ తీసుకోవడం జరిగింది. నేను ఇంత ముందుకు మార్కెటింగ్ చేసిన 2017, 18, 19 సిరీస్ మొత్తం కూడా నేను మార్కెటింగ్ చేసిన వ్యక్తిని. అక్కడ నా మీద బాస్ ఉంటుండే. బాస్ ఏం చేస్తుండే అంటే నా లొకేషన్ కూడా ట్రాక్ చేస్తుండే. మాకు మార్కెటింగ్ కాబట్టి బయట తిరిగేది ఉంటుంది కాబట్టి లొకేషన్ కూడా ట్రాక్ చేస్తుండే. ఎప్పుడు ఇంటికి పోయినాము, ఎప్పుడు లాగిన్ అయినా, ఎప్పుడు సెల్ఫీలు వచ్చినాయి, ప్రతి ఒక్కరు కూడా చూస్తుండే. అప్పుడు నాకు అక్కడ 13,000 వస్తుండే. నేను ఏం చేసిన అంటే అక్కడ నా మీద ఉండే వాళ్ళని చూసిన. నేను ఏంటంటే రేపు పొద్దున నేను ఈరోజు మార్కెటింగ్లో ఒక మెంబర్ ఉన్నా. రేపు పొద్దున నా లైఫ్ ఏమవుతుంది, సూపర్వైజర్ అవుతా. సూపర్వైజర్ అయితే నాకు ఎంత వస్తుంది, 25,000 వస్తుంది. నా సూపర్వైజర్ లైఫ్ ఏమైనా మారిందా? మారలేదు. గదే యాక్టివ్ పట్టుకొని దొరుకుతుంది, గదే స్పెండర్ ఫెస్ట్లో దొరుకుతుంది. వాళ్ళ మీద వాళ్ళని చూసినా, ఏఎస్ఎంలో చూసినా వాళ్ళు కూడా స్పెండర్ ఫెస్ట్లో దొరుకుతున్నారు, 70,000 సంపాదిస్తున్నారు. వాళ్ళ మీద ఆర్ఎస్ఎం జెడ్ఎస్ఎం చూసినా వాళ్ళు కూడా 1,00,000 పైన సంపాదిస్తున్నారు. కారు ఉంటుంది కానీ అది 10 లక్షల లోపలనే ఉంటుంది, ఇంటికాడ ఉంటుంది, బట్ట కప్పి ఉంటుంది, బట్ట తీయరు. కాకపోతే వాళ్ళు కూడా స్పెండర్ ఫెస్ట్ గ్లామర్ బల్ల మీద వస్తారు. రేపు పొద్దున నేను 2 సంవత్సరాలు చేసినా గిరే పని చేస్తా అనే ఆలోచనతోటి నాకు నచ్చక ఆ యొక్క మార్కెటింగ్ ఫీల్డ్లో నేను ఒక ఎంప్లాయీ ఉండడం నాకు నచ్చక నేను సొంతంగా మా విలేజ్లో బట్టల షాప్ పెట్టుకున్నా. బట్టల షాప్ పెట్టుకున్న తర్వాత పెద్ద పెద్ద బట్టల షాపులు అందరం చూసిన. అందరం చూస్తే వాళ్ళ లైఫ్లో ఏముంది, పొద్దున్న లేవగానే షాప్ తీయాలా, రాత్రి దాకా ఉండాలా. వాళ్ళ ఇంటి ముందర కారు ఉంటుంది, వాళ్ళు కూడా బట్టనే చెప్తారు, కందింటారు. రైట్? అరే ఇదేంటి ఇట్లుంది, మంచిగా సరేలే నేను ఎట్లా ఇంకా కొంచెం పెద్ద పెద్ద స్టోర్లు పెడదాము, ఇట్లా బిజినెస్ డెవలప్ చేద్దామని ఆలోచనతో బిజినెస్ స్టార్ట్ చేసిన కాంపిటీషన్ వల్ల బిజినెస్ కూడా డ్రాప్ అయింది. డ్రాప్ అయిన తర్వాత నాకేం ఆలోచన వచ్చిందంటే సరే నేనైతే 5 to 10 lakhs ఇన్వెస్ట్మెంట్ పెట్టిన పైసల బట్టలలో పోయినాయి, అవైతే తిరిగి వచ్చేటట్లేవు. కాకపోతే ఇక ఇన్కమ్ తక్కువైపోయింది కదా, కనీసం ఇల్లన్నా గడవాలి కదా, ఇంకా కొంచెం బెటర్ లైఫ్, ఇంకా కొంచెం పెట్టుబడి లేకుండా పైసలు వచ్చేది ఏదైనా ఉంటే బాగుంటుందని ఎల్ఐసి ఏజెన్సీ తీసుకోవడం జరిగింది. అక్కడ కూడా మంచిగా చేసిన. ఫస్ట్ ఇయర్లోనే చాలా మంచిగా పర్ఫార్మెన్స్ ఇస్తే మంచిగా చాలా మంది మెచ్చుకున్నారు. అరే నువ్వు ఇంత బాగా చేసినావు, గ్రేట్ అని అన్నారు. కాకపోతే నాకు ఇచ్చింది ఏం లేదు, గదే కమిషన్ మాత్రమే. రైట్? దాని తర్వాత ఏంటంటే కానీ అక్కడ నేను కొంచెం రిస్క్ ఉందని గమనించిన. ఏంటంటే అక్కడ ఎన్ని రోజులు పని చేసినప్పుడే పైసలు, కాకపోతే పని చేయనప్పుడు కూడా పైసలు వచ్చినట్టుంటే బాగుంటుందని నేను మళ్ళీ ఈ ఆపర్చునిటీ గురించి తెలుసుకొని మన గ్రేట్ అప్లైన్ నాకు ఒక భగవంతుడి తర్వాత ఇంకో భగవంతుడు అనుకుంటున్నాను, జాలా శ్రీనివాసరావు భవాని మేడం, వాళ్ళు నాకు ఈ ఆపర్చునిటీ మళ్ళా నన్ను అప్పుడు నేను 2 సంవత్సరాలు సతాయించినప్పుడు ఈ పర్సన్ పనికి రాడు అని అనుకుంటే నేను ఈరోజు ఉండకపోతుండే. మళ్ళా పనికి వస్తాడని నా దగ్గర మళ్ళా వచ్చి ఆ రోజు నేను ఏం కారణాలు చెప్పలే. ఎంత పీవీ తీసుకోమన్నా అంత పీవీ తీసుకున్నాను, 1000 గంట ఆడికి నడువు అన్నా. నాకు ఒక 3 నుంచి 4 ప్లాన్లు చూపించిండు. తర్వాత నువ్వు ఆపు నేను చెప్తా ఇక అంతే, నాకు వద్దు ఇక. నేను ఆల్రెడీ మార్కెటింగ్ చేసిన, ఆల్రెడీ నేను ఎన్ఎస్ ఏజెంట్, ఆల్రెడీ నేను బుచ్చర్ కంపెనీ తిరిగిన, బట్టల షాపు నేను మాట్లాడగలుగుతా, నాకు వస్తుంది అని చెప్పి ప్లాన్లు స్టార్ట్ చేసిన తర్వాత సార్ ఒకటే మాట అంటుండే, డిపెండ్ కాకు, నువ్వు ఒక్కరి మీద డిపెండ్ కానికి రాలేవు, నీ వల్ల కొందరు జీవితాలు మార్చడానికి వచ్చిన వాళ్ళు చెప్పిండు. ఆ మాట నేను గట్టిగా పట్టుకొని పనిచేసిన. అండ్ ఎల్ఐసి నడిపించుకుంటూనే అండ్ అట్లా బట్టల షాప్ నడిపించుకుంటూనే పార్ట్ టైం నుంచి ఒక 8 months పార్ట్ టైం లెక్క చేసిన. దాని తర్వాత ఫుల్ టైం లెక్క స్టార్ట్ చేసిన. ఫుల్ టైం 7 months అవుతుంది. అప్పటిలోపల నేను కారు కూడా తీసుకోవడం జరిగింది. రైట్? యాక్టివ్